బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారికి కఠినంగా శిక్ష విధిస్తాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక నేర చరిత్ర ఉన్న రౌడీ షీటర్ల పేర్లను అన్ని గ్యాదర్ చేస్తూ వారందరినీ రోడ్డు మీద నడిపించారు. ఇక చెప్పులు లేకుండా వారందరూ కూడా రోడ్డు మీద నడిచారు. ఈ దృశ్యాలైతే హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఇటువంటి రూల్సే అప్లై చేస్తున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రత పరిరక్షణను మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. రౌడీయిజం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పూర్తిగా అరికట్టాలి అనే లక్ష్యంతో జిల్లాల వారీగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా, కౌన్సిలింగ్లు, హెచ్చరికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ఈ మేరకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్లో మార్పు తీసుకురావాలి అనే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీసులు పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇక జిల్లా ఎస్పీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కౌన్సిలింగ్ అనంతరం గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు రౌడీ షీటర్లతో పరేడ్ నిర్వహించారు. చెప్పులు లేకుండా నరి రోడ్డుపై నడిపిస్తూ చేసిన ఈ ప్రదర్శన రౌడీయిజంపై పోలీసుల ఉక్కుపాదానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక ప్రజాశాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అంటూ కూడా ఎటువంటి భద్రతారాహిత్యమైన పనులు చేసిన ఊరుకోము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇటువంటి నియమ నిబంధనలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాము అంటూ కూడా చెప్పారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే అమలయ్యాయి. ఇక నెక్స్ట్ మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తాము అంటూ కూడా పోలీసులు వెల్లడించారు.